ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. A silver wire has a resistance of 2.1 ohm at 27.50 degrees Celsius and a resistance of 2.7 ohm at 100 degrees Celsius. Determine the temperature coefficient of resistance of silver. అంటే ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి మనం. ఒక సిల్వర్ వైర్ తీసుకున్నట్లయితే ఆ సిల్వర్ వైర్కి 27.50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద 2.1 ఓం రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర 2.7 ఓం రెసిస్టెన్స్ అనేది ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలి, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చాడమ్మా, గివెన్ ఇనీషియల్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు 2.1 ఓం at a temperature T1 is equal to 27.50 degree Celsius. In the same way, the final resistance R2 is equal to 2.7 ohms and temperature T2 is equal to 100 degree Celsius. Okay, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. వేరు టెంపరేచర్స్ దగ్గర వేరు రెసిస్టెన్స్ని మనకి ఇచ్చినట్లయితే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, R2 మైనస్ R1 బై R1 T2 మైనస్ R2 T1 అని చెప్పుకున్నాం. ఇప్పుడు R2 తెలుసు, R1 తెలుసు, T2 తెలుసు, T1 తెలుసు. ఈ 4 వాల్యూస్ని కనుక మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు R2 అంటే ఎంత, 2.7 మైనస్ R1 ఎంత, 2.1 బై R1 T2. R1 అంటే 2.1 ఇంటూ T1 ఎంత, సారీ R1 T2 ఎంత 100 డిగ్రీ సెల్సియస్ మైనస్ R2 T1 R2 ఎంత 2.7 ఇంటూ 27.50. ఓకే, ఇప్పుడు ఇంతవరకు వచ్చేసి చూడండి, మన న్యూమరేటర్లో ఏముంది, 2.7 మైనస్ 2.1 ఎంత వస్తుంది, 0.6 వస్తుంది. అదేవిధంగా 2.1 ఇంటూ 100, 2.1 ఇంటూ 100 అంటే 210 అవుతుంది. మైనస్ 2.7 ఇంటూ 27.50 అని ఉంది. 2.7 ఇంటూ 27.50 చేస్తే 74.25 వస్తుంది. ఓకే, 0.6 బై 210 మైనస్ 74.25 ఎంత వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 135.75 వస్తుంది. 0.6 బై 135.75 మనం దాన్ని సాల్వ్ చేసినట్లయితే 4.42 ఇంటూ 10⁻³ పర్ డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఓకే, సెల్సియస్ పవర్ -1, ఎందుకని మనకి టెంపరేచర్ అనేది డినామినేటర్లో ఉంటుంది కాబట్టి సెల్సియస్ అనేది పైకి వెళ్తే పవర్ -1 అవుతుంది. ఇది ఆల్ఫా వాల్యూ. ఓకే, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ సిల్వర్ వైర్ ఎంత వచ్చింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4.42 ఇంటూ 10⁻³ పర్ డిగ్రీ సెల్సియస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. If the length of a wire conductor is doubled by stretching it while keeping the potential difference constant, by what factor will drift speed of the electrons change అన్నాడు. అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటి, ఒక వైర్ తీసుకొని ఆ వైర్ యొక్క లెంత్ని డబుల్ చేశాడు. ఎలా, సాగదీసి, అంటే స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల లెంత్ అనేది ఏమైంది, డబుల్ అయింది. అయితే వైల్ కీపింగ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది వైర్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే మనం తీసుకున్నటువంటి వైర్కి కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేసి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ వైర్ యొక్క లెంత్ని డబల్ చేశాడు, అంటే సాగదీశాడు. అలాంటి సందర్భంలో, అంటే ఆ సందర్భంలో బై వాట్ ఫ్యాక్టర్ విల్ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చేంజెస్, ఆ సందర్భంలో మనకి ఎలక్ట్రాన్ల యొక్క డ్రిఫ్ట్ స్పీడ్ అనేది ఎంత మారుతుంది అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక వైర్ అనుకోండి, ఈ వైర్కి V అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేశాడు అనుకుందాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని అలాగనే ఉంచుతూ ఏం చేశాడు, వైర్ని సాగదీశాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ మారలేదు, కానీ దాని లెంత్ మారింది. ఎంత అయింది, డబల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ L ఉంటే తర్వాత ఎంత అయింది, 2L అయింది. ఇలా మార్చినట్లయితే, అంటే లెంత్ని మనం డబల్ చేసినట్లయితే డ్రిఫ్ట్ స్పీడ్ అనేది ఎంత మారుతుంది, అది మనల్ని కనుక్కోమన్నది.
మనకి డ్రిఫ్ట్ స్పీడ్కి ఫార్ములా ఏమున్నాయి? I is equal to, we know that relation between the current and drift velocity ఉంది. I is equal to A and E into VD. ఇది దీని నుంచి VD ఈక్వల్ టు I by A and E అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంది కానీ లెంత్ ఉంది అక్కడ లేదు కదా. ఎందుకని లెంత్ అడుగుతున్నాను? ఇక్కడ లెంత్ని డబల్ చేశాడు అంటున్నాడు. అంటే ఆ ఈక్వేషన్లో అసలు లెంత్ అనే టర్మ్ లేదు. మనం ఏం చేయాలి? ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని లెంత్తో రిలేట్ చేయాలి. ఏ విధంగా రిలేట్ చేయాలి? అక్కడ పక్కన ఐ అని ఉంది. ఐ అంటే ఏంటి? కరెంట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అప్లై చేశాడని చెప్పాడుగా. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అప్లై చేసినట్లయితే కంపల్సరీగా ఏమవుతుంది? ఎంతో కొంత కరెంట్ అనేది వెళుతుంది. ఆటోమేటిక్గా వైర్ కూడా ఏమవుతుంది? ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఫ్రమ్ ఓమ్స్ లా V ఈక్వల్ టు I ఇంటూ R. V ఈక్వల్ ఎంత? I ఇంటూ R. దీని నుంచి I ఈక్వల్ టు V బై R అని రాసుకోవచ్చా? I ఈక్వల్ ఎంత? V బై R. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు VD ఈక్వల్ టు V బై R ఇంటూ A ఇంటూ N ఇంటూ V. ఇది క్యాపిటల్ V పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది VD, ఇది డ్రిఫ్ట్ స్పీడ్. ఓకే, రెండు వేరు వేరు, ఒకటే అనుకోవద్దు. ఇక్కడ R అని ఉంది. R అంటే ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్కి మనకు ఫార్ములా ఏముంది? R ఈజ్ ఈక్వల్ టు రో L బై A. ఏముంది? రో L బై A. ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? V బై రో L బై A ఇంటూ N ఇంటూ E. సరే, ఇక్కడ R వాల్యూ ఎందుకు రాశారు అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక చెప్పాను, మనకి డ్రిఫ్ట్ వెలాసిటీని లెంత్తో రిలేట్ చేయాలి. ఇక్కడ మనం I ప్లేస్లో V బై R రాసినా కూడా ఇక్కడ లెంత్ అనేది లేదు. అంటే ఆ లెంత్ రావాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది? V బై రో L అండ్ E VD. ఒక ఈక్వేషన్లో ఏవైనా రెండు టర్మ్స్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కానీ చేయాలి అంటే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కింద రాసుకోవాలి అన్నా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కింద రాసుకోవాలి అన్నా ఏం కావాలి? ఏ రెండు టర్మ్స్ని అయితే మనం రిలేట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ రెండు మినహాయించి మిగిలినవి మొత్తం కూడా ఏమవ్వాలి? కాన్స్టెంట్స్ అవ్వాలి. అలా అయితేనే మనకి ఆ రెండు ఈక్వేషన్స్ మధ్యలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కానీ రాస్తాము. ఇక్కడ VD ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ V బై రో L అండ్ E అన్నాడు. క్యాపిటల్ V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అన్నాడు కదా. అంటే V అనేది కాన్స్టెంట్. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్. వైర్ యొక్క రెసిస్టివిటీ అనేది మారుతుందా మారదా? మారదు. ఎందుకని? అదే వైర్ కదా. రెసిస్టివిటీ కూడా ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. N అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఒక 1000 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి యూనిట్ వాల్యూమ్లో, తర్వాత కూడా 1000 ఉంటాయి. ఎందుకని? ఆ వైర్ని సాగదీసాం. ఓకే, దాని వాల్యూమ్ ఏం మారదుగా. కాబట్టి N కూడా కాన్స్టెంట్. పక్కన E అనేది ఉంది. E అంటే ఏంటి? చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏమైనా మారిద్దా? మారదు. అంటే మనం రాసినటువంటి ఈక్వేషన్లో క్యాపిటల్ V, రో అండ్ ఈ మొత్తం కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. L, VD మాత్రం మారుతూ ఉంటాయి. ఎందుకని? లెంత్ డబుల్ చేసాం. లెంత్ని డబల్ చేశాడు కాబట్టి L అనేది వేరియబుల్. VD అంటే డ్రిఫ్ట్ స్పీడ్. అది ఎంత మారుతుందో కనుక్కోవాలి కాబట్టి అది కూడా వేరియబులే. అంటే ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? VD ప్రపోర్షనల్ టు 1/L అని రాసుకోవచ్చు. VD ప్రపోర్షనల్ టు 1/L. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? VD1 ప్రపోర్షనల్ టు 1/L1, VD2 ప్రపోర్షనల్ టు 1/L2. VD1 అంటే ఫస్ట్ కండిషన్లో డ్రిఫ్ట్ వెలాసిటీ, VD2 అంటే సెకండ్ కండిషన్లో డ్రిఫ్ట్ వెలాసిటీ. ఈ రెండింటిని కనుక మనం డివైడ్ చేసినట్లయితే 2/1 చేస్తే ఏమొస్తుందమ్మా? VD2 బై VD1 ప్రపోర్షన్ ఈక్వల్ టు L2 బై L1. అంతేనా వచ్చింది? L2 బై L1, L1 బై L2నా? L1 బై L2. ఒక్క నిమిషం. VD2 అంటే 1/L2, డినామినేటర్లో 1/L1.
ఆ డినామినేటర్లో రేషియో ఉంటే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. అప్పుడు VD2/VD1 ఈక్వల్ టు 1/L2 ఇంటూ 1 న్యూమరేటర్లోకి L1 వెళ్తుంది. ఓకే, ఇక్కడ L1 ఎంతకు సమానం, ఫస్ట్ కండిషన్లో లెంత్ ఎంత L, సెకండ్ కండిషన్లో లెంత్ ఎంత 2L. ఈ రెండు వాల్యూస్ని పైన మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే VD2 ఈక్వల్ టు L1 ప్లేస్లో L రాయాలి, L2 ప్లేస్లో 2L రాయాలి ఇంటూ VD1. ఓకే, ఇప్పుడు L క్యాన్సిల్ అయింది అనుకోండి, VD2 ఈజ్ ఈక్వల్ టు VD1/2 అవుతుంది. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ విల్ బికమ్స్ హాఫ్. అంటే ఫస్ట్లో L లెంత్ ఉన్నప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంతైతే ఉందో దాని యొక్క లెంత్ని 2L చేసినట్లయితే డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుంది, హాఫ్కి పడిపోతుంది. అంటే ఇనీషియల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నాయి అనుకోండి, ఇక్కడ స్ట్రెచ్ చేసిన తర్వాత ఎంత స్పీడ్తో వెళ్తాయి, 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 2 120 volts light bulbs, one of 25 watts and another of 200 watts are connected in series. One bulb burnt out almost instantaneously. Which one was burnt and why అన్నాడు. అంటే ఏంటి అర్థం, రెండు బల్బులు తీసుకున్నాడు అంట, లైట్ బల్బులు. రెండిటికి కూడా వోల్టేజ్ ఎంత ఉండాలి అంటే రేటెడ్ నథింగ్ బట్ 120 volts. ఒకదానికేమో ఎంత పవర్ అవసరం, 25 watts అవసరం. ఇంకొక దానికి ఎంత పవర్ అవసరం, 200 watts అవసరం. ఏది, బల్బ్ అనేది గ్లో అవ్వడానికి. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ తీసుకువెళ్ళి ఏం చేశాడు, సిరీస్ కాంబినేషన్లో కలిపాడు. సిరీస్ కాంబినేషన్లో కలిపిన తర్వాత ఏం జరిగింది, వన్ బల్బ్ విల్ బర్న్ ఇన్స్టాంటేనియస్లీ. అంటే మనం స్విచ్ ఆన్ చేయగానే ఒక బల్బ్ అనేది మాడిపోయింది, అంటే ఒక బల్బ్ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి. అయితే ఇప్పుడు ఏ బల్బ్ అనేది డ్యామేజ్ అవుతుంది, బర్న్ అంటే ఏ బల్బ్ అనేది కాలిపోతుంది, ఎందుకు కాలిపోతుంది అనేది మనల్ని చెప్పమన్నాడు. సరే ఎలా ఏంటి చూద్దాం. ఫస్ట్ రెండు బల్బులు తీసుకున్నాం, ఇదొక బల్బు ఇదొక బల్బు, రెండు బల్బులు. ఫస్ట్ బల్బు ఎంత పవర్ తీసుకుంటుంది, 25 watts పవర్ తీసుకుంటుంది. ఇది 25 watts పవర్ తీసుకునేది. సెకండ్ బల్బు ఎంత పవర్ తీసుకుంటుంది, 200 watts తీసుకుంటుంది. ఈ రెండిటికి కూడా రేటెడ్ పొటెన్షియల్ ఎంత, 120 volts. అంటే రేటెడ్ వోల్టేజ్ అంటాం. అంటే 120 voltage దగ్గర అవి కరెక్ట్గా రన్ అవుతాయి. అంతకంటే తక్కువ దగ్గర కూడా కొంచెం డిమ్గా వెలుగుతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ వస్తే ఏమైంది, పేలిపోయింది. మీకు ఆల్రెడీ ఇళ్లలో చాలాసార్లు జరిగే ఉంటుంది, బల్బ్స్ గ్లో అవుతూనే ఉంటాయి. ఒకసారి కనుక మనకి పవర్ వోల్టేజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైతే బల్బులు పగిలిపోతాయి, అంటే కొన్ని ఏమో మాడిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా అలాగనే ఈ రెండు బల్బుల్లో ఏది బర్న్ అవుతుంది అంటే ఏది డ్యామేజ్ అవుతుంది అనేది మనకు చెప్పమన్నాడు. ఏది డ్యామేజ్ అవుతుంది, దేని దగ్గర అయితే పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుందో అది బర్న్ అవుతుంది, దేని దగ్గర అయితే పొటెన్షియల్ డ్రాప్ తక్కువగా ఉంటుందో అది సేఫ్గా ఉంటుంది. ఓకే, సరే మరి ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుందా, లేకపోతే సెకండ్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుందా అనేది మనం కనుక్కోవాలి. పొటెన్షియల్ డ్రాప్ అంటే ఏంటి, వీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది ఏ సందర్భం, సిరీస్. అంటే సిరీస్ కాంబినేషన్లో మనకి ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, V = IR అని రాసా. సిరీస్ కాంబినేషన్లో కరెంట్ అనేది కాన్స్టెంట్, అంటే V ప్రపోర్షనల్ టు R అనేగా. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టర్స్ ఆర్ ఎనీ కాంపోనెంట్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. మనం సిరీస్ కాంబినేషన్లో ఏవైనా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని కలిపినట్లయితే వాటి దగ్గర వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దాని దగ్గరైనా సరే రెండవ దాని దగ్గరైనా సరే వోల్టేజ్ అనేది ఎంత ఉంది, నథింగ్ బట్ పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎంత ఉందో కనుక్కోవాలి అంటే ముందు వాటి యొక్క రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సరే, రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రెసిస్టెన్స్కి ఫార్ములాలు ఏమున్నాయి, R = ρL/A అని ఉంది, V = IR అని ఉంది, లేకపోతే పవర్ ఎనర్జీ E = V × I × T ఉంటుంది, ఇంకా
I square R into T ఉంటుంది, V square by R into T ఉంటుంది. అయితే ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనం ఏది యూస్ చేసుకోవాలి? మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు, వోల్ట్ ఇచ్చాడు. ఇదిగోండి వాట్ అన్నాడు, 25 వాట్ 200 వాట్ అంటే పవర్ ఇచ్చాడు. మనకి పవర్కి ఎన్ని ఫార్ములాలు తెలుసు? 3 ఫార్ములాలు తెలుసు. P is equal to V into I, ఇంకొకటి V square by R, ఇంకొకటి I square R. ఈ 3 ఫార్ములాలు మనకు తెలుసు. ఈ 3 ఫార్ములాల్లో మనం ఏ ఫార్ములాని యూస్ చేసుకోవాలి? ఇక్కడ V square by R ని యూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు కావాల్సిందేంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది ఈ రెండిట్లో, ఈ రెండు ఈక్వేషన్లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం యూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకునేటప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ పవర్ ఇచ్చాడు, పొటెన్షియల్ ఇచ్చాడు. పవరు పొటెన్షియల్ రెండు ఎందులో ఉన్నాయి? ఈ రెండో ఈక్వేషన్లో మాత్రమే పవరు పొటెన్షియల్ ఉంది. మూడో ఈక్వేషన్లో కరెంట్ ఉంది. కరెంట్ మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ మనం సెకండ్ తీసుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R. దీని నుంచి రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ ఏమైంది? V స్క్వేర్ బై P అవుతుంది. ఇప్పుడు మనం 25 వాట్ బల్బుకి రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. R1 ఈక్వల్ టు V స్క్వేర్ బై P1. V ఎంత ఇచ్చాడమ్మా? 120 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? 120 హోల్ స్క్వేర్ బై P1 అన్నాం. P1 అంటే ఫస్ట్ బల్బు యొక్క పవర్ ఎంత? 25 వాట్స్. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? 25 అని రాసుకుందాం. ఇదే విధంగా సెకండ్ బల్బు యొక్క రెసిస్టెన్స్ కూడా R2 ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై P2 అని రాసుకోవచ్చు. సరే, ఇక్కడ వీనే రాశారు, ఇక్కడ వీనే రాశారు. V1 V2 ఎందుకు రాయలేదు సార్ అని అనుకోవద్దు. ఇక్కడ రెండు బల్బులకి కూడా ఒకటే పొటెన్షియల్ ఉంది. కాబట్టి అక్కడ మనం V1 V2 అని రాసినా, రెండు V రాసినా సరిపోతుంది. ఏది రాసినా తప్పేమి కాదు. కానీ ఇక్కడ ఒకదానికి 120 ఇచ్చి ఇంకో దానికి 240నో, లేదా ఒకదానికి 100 ఇచ్చి ఒకదానికి 20నో, అంటే రెండు వేరువేరుగా ఉన్నట్లయితే అప్పుడు మనం V1 V2 అని సపరేట్గా రాసుకోవాలి. కానీ ఈ సందర్భంలో రెండు కూడా ఒకటే కాబట్టి మనం అక్కడ V1 V2 రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు V వాల్యూ ఎంత? 120 హోల్ స్క్వేర్ బై P2. సెకండ్ బల్బు యొక్క పవర్ ఎంత అన్నాడు? 200 వాట్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ 200ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాము. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇదినేమో ఈక్వేషన్ 1 అనుకోండి, ఇదినేమో ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం? 2/1 చేద్దాం, 1/2 చేద్దామా? సరే, 1/2 చేద్దాం. 1/2 అంటే R1 బై R2 ఈక్వల్ టు R1 ఎంత? 120 హోల్ స్క్వేర్ బై 25 బై R2 ఎంత? 120 హోల్ స్క్వేర్ బై 200. అంతేనా? ఓకే, ఇప్పుడు 125 ఏం రాసుకుందాం? 120 హోల్ స్క్వేర్ బై 25 ఇంటూ డినామినేటర్లో రేషియో ఉంది కదా, దాని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. 200 బై 120 హోల్ స్క్వేర్. 120 హోల్ స్క్వేర్ 120 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 25 8 200 అవుతుంది. అప్పుడు R1 బై R2 ఈక్వల్ ఎంత? 8/1. R1 బై R2 ఈక్వల్ ఎంత? 8/1. మనకి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి రెండు. సిరీస్ కాంబినేషన్లో రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని V1 అనుకుంటున్నాను, రెండవ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని V2 అనుకుంటున్నాను. ఇది పొటెన్షియల్ డ్రాప్, అది వేరు ఇది వేరు. ఇది రేటెడ్ వోల్టేజ్. ఇక్కడ V అనేది ఏంటిది? రేటెడ్ వోల్టేజ్. మీరు ఏదైనా సరే ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ కొన్నప్పుడు ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ మీద రేటెడ్ పవరు, రేటెడ్ వోల్టేజ్ అనేవి ఉంటాయి. రేటెడ్ పవరు, రేటెడ్ వోల్టేజ్ అంటే మనం దాని మీద రాసినటువంటి వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో ఆ వోల్టేజ్ దగ్గర ఆ డివైస్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలో అది తీసుకున్నటువంటి పవర్ని రేటెడ్ పవర్ కింద రాస్తాం. రేటెడ్ పవర్ అనేది ఎంతైతే ఉందో మనం అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎప్పుడూ అప్లై చేయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇళ్లలో వాడేటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. కానీ మనకి పవర్ సప్లై వచ్చేది ఎంత వోల్టేజ్ వస్తుంది? 220 వోల్ట్స్ వస్తుంది. అంటే మన టీవీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి అనుకోండి. ఎల్ఈడికి ఎంత అవసరం? మహా అయితే దానికి ఒక 40, దాని పవర్ 40 వాట్ 50 వాట్, నథింగ్ బట్ ఒక ట్యూబ్ లైట్ అనేది ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుందో ఎల్ఈడి కూడా ఆల్మోస్ట్ అంతే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు మనం 200 వోల్ట్స్ సప్లై ఉంది, మనం ఆ టీవీకి 200 వోల్ట్స్ ఇస్తున్నాం. కానీ లోపల ఆటోమేటిక్గా ఏముంటాయి? అక్కడ ట్రాన్స్ఫార్మర్లు అవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి? పొటెన్షియల్ నథింగ్ బట్ ఆ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం తీసుకున్నటువంటి అప్లయన్స్కి రేటెడ్ పవర్ అనేది ఒకటి ఉంటుంది, రేటెడ్ వోల్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. అవి స్టాండర్డ్ వాల్యూస్ వాటికి.
అయితే మనం దాన్ని ప్రతిసారి కూడా అదే వోల్టేజ్ దగ్గర అంతే పవర్తో మనం దాన్ని యూజ్ చేయం. అంటే మనం అప్లై చేసినటువంటి నథింగ్ బట్ మనం ఏ సర్క్యూట్లో అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి సిరీస్ కాంబినేషన్లో అయితే ఒక రకమైన పొటెన్షియల్ వస్తుంది, అదే ప్యారలల్ కాంబినేషన్లో అయితే ఇంకో రకమైనటువంటి పొటెన్షియల్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండు బల్బ్స్ని V అనేటువంటి బ్యాటరీకి కలిపాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని V1 అనుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని V2 అనుకుంటున్నా. మనకి ఓమ్స్ లా ప్రకారం ఫ్రమ్ ఓమ్స్ లా V is equal to IR, దీని నుంచి V1 equal to IR1, V2 equal to IR2 అని రాసుకుంటున్నా. సరే ఇక్కడ V1 R1 V2 R2 మాత్రం రాశారు, I1 I2 ఎందుకు రాయలేదు అని అనుకుంటే ఇక్కడ రెండు బల్బులు కూడా ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు రెండిట్లో కూడా ఏమవుతుంది, ఒకటే కరెంట్ అనేది వెళుతుంది. కాబట్టి నేను రెండు సందర్భాల్లో కూడా కరెంటుని ఐతోనే ఇండికేట్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి, V1/V2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, IR1/IR2 అవుతుంది. ఎంత వస్తున్నప్పుడు R1/R2 వస్తుంది. అంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు R1/R2. R1/R2 ఎంత 8/1కి సమానం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, టోటల్ 9 volts ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసింది 9 volts అనుకోండి. 8 volts ఏమో ఫస్ట్ దాని దగ్గర డ్రాప్ అవుతుంది, 1 volt ఏమో సెకండ్ దాని దగ్గర డ్రాప్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మనం 9 volts అప్లై చేస్తే 8 volts ఏమో ఫస్ట్ దాని దగ్గర, 1 volt ఏమో సెకండ్ దాని దగ్గర డ్రాప్ అవుతుంది. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏ బల్బు బర్న్ అవుతుందని చెప్పాం, దేనికైతే పొటెన్షియల్ అనేది ఎక్కువగా వస్తుందో, నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా వస్తుందో అదేమవుతుంది, త్వరగా బర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుందా, సెకండ్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుందా, ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ బల్బ్ ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది, అంటే మాడిపోతుంది. ఓకే, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ 25 volt bulb is 8/9 volts. Potential drop across 200 watts bulb is 1/9 volt. Potential drop across 25 watt is more, so 25 watt bulb will burnt. ఓకే, ఇది ఓకే. దేనికైతే మనకి పొటెన్షియల్ డ్రాప్ అనేది ఎక్కువగా వస్తుందో ఆ బల్బ్ అనేది బర్న్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ది బర్న్ అవుతుంది, అంటే మాడిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఏమి చూడు, ఏ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ బై 5%. క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. ఏమన్నాడమ్మా, ఒక వైర్ తీసుకున్నట్లయితే ఆ వైర్ని స్ట్రెచ్ చేశాడంట. స్ట్రెచ్ చేస్తే దాని లెంత్ ఎంత పెరిగింది, 5% పెరిగింది. అయితే అందులో రెసిస్టెన్స్ అనేది ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అంటే, ఒక వైర్ యొక్క లెంత్ 5% పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎంత శాతం పెరుగుతుంది, అది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. గివెన్ delta L/L into 100 is equal to 5%. ఇది వాడిచ్చింది. మనం కనుక్కోవాల్సింది డెల్టా R/R into 100 కనుక్కోవాలి. సరే, ముందు ఆర్కి ఎల్కి రిలేషన్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు రో L/A. దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో L/A. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆర్ ప్రొపోర్షనల్ ఎల్ రాయొచ్చా, రాయకూడదు. ఎందుకని, ఇక్కడ వైర్ని సాగదీసామంటున్నాడు. వైర్ని సాగ తీసినట్లయితే దాని యొక్క థిక్నెస్ ఏమవుతుంది, తగ్గుతుంది. థిక్నెస్ తగ్గింది అంటే ఏరియా మారుతుంది కదా. అప్పుడు ఇక్కడ ఏ అనేది వేరియబుల్ క్వాంటిటీ. నేను ఇందాక 7th ప్రాబ్లంలోనే 8th ప్రాబ్లంలో చెప్పుకున్నాం, ఏవైనా రెండు టర్మ్స్ని ఈక్వేషన్లో మనం రిలేట్ చేయాలి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రాయాలి అన్నా లేకపోతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాయాలి అన్నా ఆ రెండు టర్మ్స్ తప్పితే మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్స్ అయి ఉండాలి. అలా ఉంటేనే మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కానీ రాయొచ్చు, లేకపోతే రాయకూడదు. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో L/Aలో రో అంటే రెసిస్టివిటీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ రెసిస్టివిటీని మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా
ఎల్ బై ఏ ఉంది, ఏ కూడా కాన్స్టెంట్ అయినట్లయితే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ అని రాయొచ్చు. ఇక్కడ ఎల్ వేరియబులే, ఏ కూడా వేరియబులే. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్ ఏం చేయాలి, మనం కాన్స్టెంట్ రూపంలోకి మార్చాలి. ఏ విధంగా మార్చవచ్చు అంటే వాల్యూమ్ వి ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్. వాల్యూమ్ వి ఈక్వల్ ఫార్ములా ఏందమ్మా, ఏరియా ఇంటూ లెంత్. దీని నుంచి ఏరియా ఈక్వల్ ఏమని రాయొచ్చు, వాల్యూమ్ బై లెంత్ అని రాసుకోవచ్చు. ఇక్కడ వి అంటే వాల్యూమ్, వాల్యూమ్ బై లెంత్. ఇప్పుడు దీన్ని ఇక్కడ రో ఎల్ బై వి బై ఎల్ అని రాసుకోవచ్చు. అప్పుడు దీని నుంచి ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ స్క్వేర్ బై వి అవుతుంది. ఇక్కడ ఏరియా అనేది మారుతూ ఉంటుంది, అంటే దాని వైర్ యొక్క థిక్నెస్ తగ్గిద్ది, కానీ వాల్యూమ్ అనేది మారుతుందా, మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉందనుకోండి, దాన్ని మనం ఎంత సాగదీసినా దాని వాల్యూమ్ ఎంత అయింది, 1 మీటర్ క్యూబే అవుతుంది. అంటే ఇప్పుడు రో కాన్స్టెంటే, వాల్యూమ్ వి కూడా కాన్స్టెంటే. కాబట్టి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆర్ ప్రపోర్షనల్ ఎంత, ఎల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి, ఆర్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. సరే, పర్సంటేజ్ ఎర్రర్ని ఏ విధంగా కనుక్కుంటాం, మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి లెసన్లో చెప్పుకున్నాం. ఎర్రర్స్ ఇన్ పవర్స్ అని, ఎక్స్ ఈక్వల్ టు వై పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎమ్ వై పవర్ ఎన్ బై కే పవర్ ఎల్ ఇలా చెప్పుకున్నాం. దీంట్లో డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఎమ్ ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ డెల్టా వై బై వై ప్లస్ ఎల్ ఇంటూ డెల్టా కే బై కే. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి లెసన్లో. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. జెడ్ ప్లేస్లో ఆర్ ఉంది, కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, డెల్టా ఆర్ బై ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎల్ ఉంది, ఎం ప్లేస్లో 2 ఉంది, కాబట్టి 2 ఇంటూ డెల్టా ఎల్ బై అని రాసుకోవచ్చు. ఇంకా వై ఉంది, కే ఉంది, ఇక్కడ వై లేవు, కే లేవు, కాబట్టి ఆ 2 టర్మ్స్ 0. ఓకే, దీన్ని మనకేం కావాలి, పర్సంటేజ్ ఎర్రర్ కావాలి. ఇదేంటిది, రిలేటివ్ ఎర్రర్. మనం ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ని పర్సంటేజ్ ఎర్రర్ కింద మార్చాలి అంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత, 5%. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 5% రాస్తే 2 ఇంటూ 5 ఎంత, 10%. అంటే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 10%. మనం ఒక వైర్ యొక్క లెంత్ని 5% ఇంక్రీజ్ చేసినట్లయితే ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 10% పెరుగుతుంది. ఓకే.